సంవత్సరాలుగా సెట్స్ మీద ఉంటున్నాయి కానీ థియేటర్లోకి రావటం లేదు ఈ సినిమాలు. వీటికన్నా వెనుక స్టార్ట్ అయిన సినిమాలు షూట్ చేయడం, రిలీజ్ అవ్వడం కూడా జరిగిపోతున్నాయి కానీ ఈ సినిమాలు మాత్రం ఇంకా రిలీజ్ డేట్లు వెతుక్కునే పనిలోనే ఉన్నాయి. మరి రిలీజ్ డేట్ల కోసం జనాలు డిమాండ్ చేస్తున్న సినిమాలేంటి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సినిమాలు రిలీజ్ మాత్రం అవ్వడం లేదు. అలా 2 ఏళ్లకు పైగా సెట్స్ మీదున్న సంబరాల ఏటిగట్టు ఫైనల్లీ రిలీజ్ డేట్ ఇచ్చింది. రిలీజ్ ఎప్పుడెప్పుడు అని అడిగిన వాళ్లకి సంక్రాంతికి సాలిడ్ రిలీజ్ అని అదిరిపోయే డేట్ ఇచ్చారు సాయిధరమ్ తేజ్. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీపై అంచనాలతో పాటు మిగిలిన సినిమాలకి డేట్లెప్పుడిస్తారు అంటూ హీరోలకి డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. సంబరాల ఏటిగట్టుతో పాటు లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా స్వయంపు. ఈ సినిమాకి కూడా మేకింగ్ వీడియోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు కానీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు. నిఖిల్, భరత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉందని చెప్తున్నా డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు. రిలీజ్ డేట్ అర్జెంట్ గా చెప్పాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి విశ్వంభర సినిమానే. సంవత్సరంన్నర నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న విశ్వంభర రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు టీం. చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీపై బజ్ ఉన్నా బాగా డిలే చేస్తూ ఉండడంతో జనాల్లో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతోంది. లేటెస్ట్ గా దసరాకి రిలీజ్ అవ్వొచ్చు అన్న రూమర్ వినిపిస్తూ ఉండడంతో మరోసారి రిలీజ్ డేట్ పై చర్చ స్టార్ట్ అయింది. నాగార్జున కూడా అంతే. తన కెరియర్ లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న 100వ సినిమా గురించి ఏం రివీల్ చేయలేదు. అప్డేట్స్ తో పాటు కనీసం రిలీజ్ ఎప్పుడన్న విషయంపై కూడా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో హింట్ కూడా ఇవ్వడం లేదు టీం. మరోవైపు నాగ చైతన్య సినిమా వృషకర్మ కూడా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఈసారి ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసేలా మంచి సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్న నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ షూట్స్ లో సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన నాగ చైతన్య రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. సినిమాల విషయంలో స్పీడ్ చూపిస్తున్నా రిలీజ్ విషయంలో మాత్రం బాగా వెనుకపడ్డారు గోపిచంద్. వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న ఈ మాస్ హీరో ఒక్క సినిమా కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. మరి ఇది సేఫ్ జోన్ లో ఉండటమా లేక అసలు షూటింగ్ ఎప్పుడవుతుందో తెలియకనా? వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ గానే ఉన్నారు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డితో చేస్తున్న భరతవర్ష మూవీతో పాటు మరో సినిమా చేస్తున్న గోపీచంద్ ఈ 2 సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ మీద ఎలాంటి న్యూస్ రివీల్ చేయలేదు. అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకపోవడంతో రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చో అన్న డైలమా క్రియేట్ అవుతోంది. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న మరో సినిమా స్లమ్ డాగ్. ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ స్లమ్ డాగ్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది. అదిగో ఇదిగో రిలీజ్ అవుతోంది అంటూ అంచనాలు పెంచేస్తున్న స్లమ్ డాగ్ మాత్రం ఇంకా డేట్ వెతుక్కునే పనిలోనే ఉంది. దాదాపు సంవత్సరం నుంచి ప్రాసెస్ లోనే ఉన్న ఈ సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేస్తారు అనుకుంటే ఇంకా డేట్ మీద మాత్రం కొలిక్కి రాలేదు టీం. శర్వానంద్ కూడా మాట తప్పేశాడు. ఈ నెల 28న భోగి సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేసిన శర్వానంద్ తీరా డైలమా క్రియేట్ చేశాడు. రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉంది, అలా అని సినిమా పోస్ట్ పోన్ అనౌన్స్ చేయలేదు. రిలీజ్ అని ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. దాంతో డైలమాలో ఉన్న ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ మాస్ యాక్షన్ డ్రామాగా భోగి సినిమా తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో మే 1న రిలీజ్ అవ్వాల్సిన గూఢాచారి 2 సినిమా అసలు అతాపతా లేదు. అడవిశేషి హీరోగా బనితా సంధు, ఇమ్రాన్ హష్మి ఇంపార్టెంట్ రోల్స్ లో తెరకెక్కుతున్న గూఢాచారి 2 ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. మంచి క్రేజ్ ఉన్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు మేకర్స్. విశ్వక్ సేన్ ఫంకీ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా విశ్వక్ నెక్స్ట్ సినిమాల లైనప్ ని మాత్రం గట్టిగా సెట్ చేసుకున్నాడు. కంప్లీట్ డిఫరెంట్ జానర్ లో కల్ట్, లెగసీ మూవీస్ హడావిడిగా స్టార్ట్ చేశారు. వరుసగా టీజర్ తో పాటు సాంగ్ కూడా రిలీజ్ చేసిన విశ్వక్ రిలీజ్ డేట్ మీద మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నాడు. శ్రీ విష్ణు హడావిడి చూసి కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రిలీజ్ మరో వారం 10 రోజుల్లోనే అనుకున్నారు జనాలు. జూన్ లో రిలీజ్ ప్లాన్ చేసుకునే ఈవెంట్లు కూడా చేసింది టీం. ప్రతి పాటకి ఈవెంట్ చేసి మరీ సందడి చేశారు. తీరా సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేశారు అన్నది ఇంకా సస్పెన్సే. మరి ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ఇచ్చేదెప్పుడా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. సినిమాకి కావాల్సినంత ప్రమోషన్, పాన్ ఇండియా ఫీల్ రావాలంటే హీరోతో పాటు విలన్ ఫుల్ క్రేజ్
క్రేజ్ ఉన్న వాళ్ళే ఉండాలి. అందుకే హీరోలకి పోటీగా విలన్లను దింపుతున్నారు. దీనికోసం నేషనల్, ఇంటర్నేషనల్ యాక్టర్లను కూడా రీచ్ అవుట్ అవుతున్నారు మన వాళ్ళు. మరి ఒక పక్క హీరోలుగా సినిమాలు చేస్తూ విలన్లుగా కొత్త అవతారంలో అదరగొడుతున్న స్టార్ విలన్స్ ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. హీరోలే విలన్లు అవుతున్నారు. హీరోయిజం కంటే విలనిజానికి ఎక్కువ క్రేజ్ తెచ్చిపెడుతున్నారు. మొన్నటి వరకు వేల కోట్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న హీరోలు ఇప్పుడు విలన్లుగా కొత్త అవతారంలో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. లేటెస్ట్ గా హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్, దీపిక జంటగా తెరకెక్కుతున్న సైంటిఫిక్ యాక్షన్ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ యాక్టర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హీరోలుగా చేసి బోర్ కొట్టిందేమో కొత్తగా ట్రై చేస్తున్నారు హీరోలు. నెగిటివ్ షేడ్స్ తో సరికొత్త యాక్టింగ్ తో ఆడియన్స్ ముందుకు కొత్తగా వస్తున్నారు. ఈ లిస్ట్ లో రితీష్ దేశ్ముఖ్ కూడా యాడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ సొంత డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో విలన్ గా రితీష్ దేశ్ముఖ్ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న రితీష్ ఇప్పుడు తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. స్టార్ హీరోలు కూడా విలన్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో అదరకొడుతున్నారు. వేల కోట్ల కలెక్షన్లతో అదరకొట్టిన కన్నడ స్టార్ యష్ కూడా విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. నెక్స్ట్ వీక్ థియేటర్లకు వస్తున్న టాక్సిక్ మూవీలో యష్ హీరోగా, విలన్ గా 2 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న యష్ నెగిటివ్ క్యారెక్టర్ లో నెక్స్ట్ లెవెల్ విలనిజం చూపించబోతున్నారు. టాక్సిక్ తో పాటు హిందీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణంలో రావణాసురుడిగా కంప్లీట్ విలన్ రోల్ చేస్తున్నారు యష్. ఈ దెబ్బతో హీరోగానే కాదు విలన్ గా కూడా నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకోవడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకవైపు లూసిఫర్ లాంటి సాలిడ్ హీరోయిజం చూపించే క్యారెక్టర్స్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నారు. మరోవైపు నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీలో విలన్ గా నెగిటివ్ షేడ్స్ చూపించి అదరకొట్టారు పృథ్వీరాజ్. అయితే అసలు సిసలు విలనిజం అంతా సెకండ్ పార్ట్ లోనే ఉండడంతో ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పృథ్వీరాజ్ లో అసలు సిసలు విలనిజాన్ని బయటకు తీసేది మాత్రం రాజమౌళియే అంటున్నారు జనాలు. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్, ప్రియాంక జంటగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. రాజమౌళి తన సినిమాలో హీరో కంటే విలన్ కే ఎక్కువ ఇష్టపడతారని, విలన్ కి ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈసారి పృథ్వీరాజ్ విలన్ గా ఏ రేంజ్ లో కనిపిస్తారు అని వెయిట్ చేస్తున్నారంతా. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే హీరోలు విలన్లుగా ఎక్కువగా కనిపిస్తున్నారు. విలన్లుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో ఆడియన్స్ కి కొత్తగా కనిపిస్తున్నారు. రొటీన్ హీరోయిజం బోర్ కొడుతోందని విలన్లుగా మారుతున్న బాలీవుడ్ హీరోలు ఎవరు? బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా సినిమాలు చేస్తూ విలనిజం కూడా చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో రణబీర్ కపూర్ లేట్ గా జాయిన్ అయినా టాప్ ప్లేస్ కొట్టేశాడు. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ లో రణబీర్ హీరోగానే కాకుండా విలన్ గా కూడా చేసి అదరకొట్టాడు. ఇక నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవబోతున్న యానిమల్ పార్క్ లో రణబీర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా అదరగొట్టబోతున్నారు. రణబీర్ కపూర్ ఈ సినిమాలోనే కాదు సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ సినిమాలో కూడా ఆల్మోస్ట్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. అగ్రెసివ్, డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు రణబీర్ కపూర్. ఆలియా, విక్కీ కౌశల్, రణబీర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ వచ్చే జనవరిలో రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా సినిమాలు చేసిన ఇమ్రాన్ హష్మీ విలన్ గా కూడా అదరకొడుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో విలన్ గా చేసి క్రేజ్ తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీ ఓజీతో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా ఆవారా పన్ 2తో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఇమ్రాన్ హష్మీ మరోవైపు అడవి శేష హీరోగా చేస్తున్న గూఢచారి 2లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అప్కమింగ్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న రాఘవ్ జుయల్ తెలుగులో విలన్ గా నటిస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ లో రాఘవ్ విక్రమ్ మాలిక్ రోల్లో విలన్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే కంప్లీట్ మేక్ ఓవర్ అయిన వీడియో వైరల్ అవుతోంది. భాయ్ తెర స్టార్ హే లాంటి సినిమాలతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగానే చేస్తూ మరోవైపు విలన్ గా సినిమాలు చేస్తున్నారు రాఘవ్ జుయల్. అలా చాలా గ్యాప్ తర్వాత వివేక్ ఓబెరాయ్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రక్త చరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన వివేక్ వినయ విధేయ రామాలో కూడా విలనిజం చూపించారు. లేటెస్ట్ గా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో లుక్ రివీల్ చేసి సినిమా మీద హైప్ పెంచేశారు. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ అయిపోయారు అక్షయ్ ఖన్నా. ధురంధర్ లో యాక్టింగ్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అక్షయ్ ఖన్నా తెలుగులో సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మా కాళీలో విలన్ గా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు అక్షయ్ ఖన్నా.